Hello everyone, welcome to my channel. I am your Nitin Vinod and me Vikata Kavi. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ వర్సెస్ ద స్ట్రే డాగ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, లైక్ ఎవరైనా నార్మల్ దీన్ని రివర్స్ అవుతావు, కానీ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే లైక్ మన ఇండియాలో ఎన్నో వందల లక్షల కేసులు ఉన్నాయి వాదించడానికి అండ్ తేలడానికి. లైక్ ఇప్పుడు మన బెంగాల్ రేప్ కేసు ఉండే రీసెంట్గా జరిగింది డాక్టర్స్ది, దాన్ని ఇంకా తేల్చారా? లేదు. ఇలాంటి కేసెస్లో లైక్ మన వాళ్ళు తేల్చారు అనమాట. మన వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే లైక్ డైరెక్ట్గా వచ్చేసి మెయిన్ కుక్కల్ని తీసుకొని వెళ్ళి షెల్టర్లో పెట్టడం అండ్ ఇలాంటి లైక్ యూనిక్ కైండ్ ఆఫ్ కేసులు ఉంటాయి కదా, ఇవి మన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్. ఎందుకంటే దీంట్లో లైక్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ అంతా ఎగబడతారు అండ్ ఫర్ యువర్ కైండ్ సేక్ వాళ్ళ మారడంలో కారణం మనమే. ఓకే, మనము అని ఎందుకన్నా అంటే మనకు కూడా ఒక టిపికల్ మెంటాలిటీ ఉంది. అది ఎలా అంటే ప్రజెంట్ లైక్ ఇప్పుడు ఈ న్యూస్ ట్రెండింగ్గా ఉంది అంటే లైక్ సోషల్ మీడియా ఆస్పెక్ట్స్లో లైక్ నీ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కాకపోయినా ఏదైనా సరే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకోవాలి. నేను దాన్ని తీసుకొని లైక్ వ్యూస్ ఆన్ లేదా ఐస్ ఆన్ XYZ అన్న స్టేట్మెంట్ పాస్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళి స్టోరీలు, స్టేటస్లు ఎక్సెట్రా మీమ్ పేజ్లు అన్నిట్లో పెట్టాలి. నీకేమైనా యూజ్ ఉందంటే లేదు, కానీ ఎందుకు పెట్టామంటే సాటిస్ఫాక్షన్, నేను అందరికీ తెలియాలి లేదా హ్యాష్ ట్యాగ్ వాడి లైక్ నా అకౌంట్ రీచ్కి వెళ్ళిపోవాలి. యూజ్ ఉందా దానివల్ల? నీకు లేదుగా. కానీ గొంతెత్తి దాని గురించి చెప్తావా అంటే లేదు. 10 మంది ముందు దాని గురించి మాట్లాడతావా అంటే లేదు. ఎందుకంటే భయం, ఏం జరుగుతుందో అమ్మ యా. సో అదే ముక్క లైక్ డాగ్ కేసెస్ కూడా వర్తిస్తుంది. మన సుప్రీంకోర్టులో కూడా లైక్ నాకు ఒక్కటి అర్థం కాదు, ఐఎమ్ నాట్ లైక్ డిఫేమింగ్ ఆర్ సేయింగ్ సంథింగ్. ఓకే, సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ని కానీ జడ్జెస్ని కానీ లైక్ కుక్కలు చేసాయా అంటే వాళ్ళ వెనక పడ్డం కానీ లేదా వీళ్ళు ఏమన్నా లైక్ చలో మూవీలో వెనల్ కిషోర్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్కి వీళ్ళు ఏమన్నా తమ్ముళ్ళ అన్నాలా? లైక్ ఒక్క డాగ్ ఎఫెక్ట్ చేసిందని చెప్పి అన్నిటినీ తీసుకొని వెళ్ళి షెల్టర్లో పెట్టడం. అండ్ షెల్టర్ అన్నప్పుడు లైక్ నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే లైక్ మన దగ్గర నార్మల్ అప్పులు తీసుకోవడానికి లైక్ అమౌంట్ లేదు, బడ్జెట్ దేనికి సరిపోవటం లేదు, ఎడ్యుకేషన్కి లేదు, దానికి లేదు, దీనికి లేదు, అన్నిటికి లేదు అని చెప్పి ఉన్న వాటిని ఏదో కొంచెం ఫిగర్ అవుట్ అన్నది చేసి మనం తోస్తాం. సో ఇవన్నీ చేయడం కాకుండా లైక్ మనకు ఇంకొక దరిద్రం ఏంటంటే లైక్ లోన్స్కి వేటికి మన దగ్గర అయితే అమౌంట్ ఉండవు, కానీ ఇలాంటి అన్నెసెసరీ కైండ్ ఆఫ్ ఏమంటారో లైక్ ఖర్చులకి అయితే మాత్రం అమౌంట్ ఉంటుంది. లైక్ అన్ని ఖర్చులు ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు కుక్కలకి షెల్టర్ అంట, అది వీధిలో పెడితే అది ఏడబడితే అలా పడుకుంటుంది కదా, దానికి ప్రాబ్లం లేదుగా. ఇన్ఫాక్ట్ దొంగలు వస్తే అదే ఫస్ట్ వెళ్ళి కొరికితుంది, అది ప్రాబ్లం లేదు మన వాళ్ళకి. ఓకే, సో లైక్ ఏంటంటే ఇది ఏమంటారు దానికి ఇల్లు అంట, దానికి మళ్ళీ 3 times ఫుడ్తో పాటు దానికి మెడికల్ ట్రీట్మెంట్లు ఎక్సెట్రాస్ అంతా. ఇవన్నీ పెట్టే బదులు సింపుల్గా కుక్కలను తీసుకొని వెళ్ళి లైక్ దానికి రేబీస్ రాకుండా దాన్ని ఏమంటారు చైల్డ్ ఏజ్లోనే దాన్ని తీసుకొని వెళ్ళి ఏమంటారు వ్యాక్సినేషన్ ఇలాంటివన్నీ ఇప్పిస్తే పని అయిపోద్దిగా. ఇది చేయాల్సింది ఏంటి? ప్రతి ఒక్క స్టేట్కి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్ బడ్జెట్ అలాట్మెంట్ ఉండదు. ఏమన్నా అంటే మేము వాళ్ళకి చేయాలి వీళ్ళకి చేయాలి ఎక్సెట్రా. ఎక్కడైతే బడ్జెట్ అలాట్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ చేస్తారు. ఇది మన ఇండియాలో ఉన్న డెవలప్మెంట్. ఓకే, అండ్ డెవలప్మెంట్లో కూడా నాకు అర్థం కాని మేజర్ క్వశ్చన్ ఏంటంటే డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ని సర్వనాశనం చేసి ఎదగడమా లేదా ప్రజెంట్ని కాపాడుతూ ఎదగడమా? ఓకే, దీని మీద ఐ వుడ్ ఆస్క్ టు మై స్పెసిఫిక్ వ్యూవర్స్ టు కైండ్లీ గివ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. ఓకే, మీకోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రజెంట్ని కాపాడుతూ ఎదగడమా డెవలప్మెంట్ అంటే, లేదా ప్రజెంట్ని సర్వనాశనం చేస్తూ ఎదగడమా డెవలప్మెంట్ అంటే? కైండ్లీ ప్లీజ్ ఆన్సర్ అండ్ లెట్స్ సీ ఎంతమంది ఆన్సర్ చేస్తారు ఏంటి అని. సో మనకి లైక్ డెవలప్మెంట్ అంటే ఇదొకటి. ఓకే, అండ్ మన కాన్స్టిట్యూషన్ కూడా దేర్ ఇస్ వన్ పాయింట్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఏంటంటే ఒక నిర్దోషికి కూడా ఒక నిర్దోషికి కూడా లైక్ ఏంటంటే ఇది పనిషబుల్ కాకూడదు అని. మళ్ళీ రేబీస్లో బాధించింది 10 కుక్కలు అయితే 100 కుక్కల్ని 1000 కుక్కల్ని 1,00,000 కుక్కల్ని తీసుకొని వెళ్ళి షెల్టర్లో ఎందుకు వేయడం? అవేం తప్పు చేసాయి. ఇంకా 10 కుక్కలతో పాటు వీటిని కూడా వేసి ఇవి కూడా లైక్ ఏమంటారో దీని కూడా రేబీస్ వచ్చేస్తుంది కదా. అప్పుడు సింపుల్గా చెప్పొచ్చు ఓకే అన్ని కుక్కలకి రేబీస్ వచ్చాయి అని చెప్పి. నాకు ఒకటి అర్థం కాదు, లైక్ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉంది ఓకే, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి బడ్జెట్ లేకపోతే కిమ్మామ చేసినట్టు ఈ కుక్కలన్నింటినీ లైక్ మీట్గా చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారా?
లేకపోతే దాన్ని సేల్ చేస్తారా? లైక్ వాట్స్ ద మెయిన్ థింగ్? I would like to question to the society, not to the government or to the judicial sector, to the society. Because in India, democracy rules. But ఓట్ వేసే రోజు మనం అందరం పండుకుంటాం. దట్ ఈస్ అవర్ డెమోక్రసీ. వావ్. సో దీన్ని మనం పక్కన అంటే ఇది మనకు ఆ టాపిక్ కాదు ప్రజెంట్. సో ఇదంతా ఒక సెట్. ఓకే, లైక్ దీన్ని పక్కన పెడితే ఎన్జిఓస్ అండ్ లైక్ ఈ ఎన్జిఓస్ అని వెంటనే లైక్ ఏమైనా ఇష్యూ చేయాలి ఫస్ట్ దొరుకుంటూ వచ్చేది ఎన్జిఓస్. కానీ ఎన్జిఓస్ ఎక్కడ ఈ ఇష్యూలో? ముసుగుదని పండుకున్నారా? లేదా మీరు లేచి అంతా తెలిసేటప్పటికి మొత్తం ఇష్యూ సార్ట్ అయిపోయిందా? వేర్ ఈజ్ ఎన్జిఓస్? అవసరం లేనప్పుడల్లా లైక్ సోషల్ మీడియాలో అంతా వచ్చి మేము ఈ ఎన్జిఓల నుంచి వచ్చాము, మాకు ఇంత ఫండ్ కావాలి, ఆ ఫండ్ కావాలని అంత అంటారుగా. ఏరు సార్ పండుకున్నారా? లేదా సర్వర్ ఏమైనా ఇష్యూ వచ్చిందా? సౌండ్ ఉండదు ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఏమైనా అంటే లైక్ ఎన్జిఓస్ని మళ్ళీ లైక్ ఏమైనా అంటున్నావు అంటారు. నిజం చెప్తే అదే బ్రదర్, నిజం ప్రతి ఒక్క తప్పు చేసేటోడికి మంట లేపుతుంది. ఎందుకంటే నిజం వాడిని ఏలెత్తి చూపిస్తుంది కాబట్టి. అది నువ్వైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. కానీ అలా ఏలెత్తి చూపించినప్పుడు ఆటోమేటిక్గా నీ ఈగో నీకు అనిపిస్తుంది. అండ్ అలానే లైక్ ఇప్పుడు మన ఇండియాలో కూడా మెయిన్ టిపికల్ ఫ్యాక్టర్ ఏంటంటే లైక్ వీటన్నిటిని ఇప్పుడు సర్వే చేయడానికి ఇప్పుడు మీరే చూసినట్లయితే లైక్ షెల్టర్ ఉంది. షెల్టర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారు. దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు, గుడ్ సర్వీస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని ఏదో ట్యాక్స్ అయితే వేస్తారు. ఒకవేళ అది వేయకపోయినా దానికి లైక్ డబుల్ ద అమౌంట్. ఇప్పుడు లైక్ మన దగ్గర కూడా ఉన్న ఫైనాన్షియల్ మినిస్టర్ ఎలా అంటే ఇది సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ లాస్ అవ్వాలి. ఓకే, అది మ్యాథ్స్లో మనం వేయడం సరే బేసిక్గా ఉన్న పాయింట్. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ వచ్చే ఇన్కమ్ ప్రాపర్గా ఉంటే అవన్నీ ఈజీగా అయిపోతాయి కదా. ఎందుకంటే మన ఇండియాలో వీ హ్యావ్ ద హైయెస్ట్ పాపులేషన్. ఓకే, సో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ లైక్ కాంట్రిబ్యూట్ చేస్తే, లేదా ప్రతి ఒక్క ప్రాపర్ ఏమంటారో రిచ్ పీపుల్స్, ఆంటర్ప్రినర్స్, ఓకే, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ ప్రాపర్గా ఒక సెట్ ఆఫ్ ఇన్కమ్ పెట్టి, ఓకే, లైక్ ఏమంటారు అడ్డమైన స్ట్రాటజీలు ఏమి వాడకుండా ప్రాపర్గా పెడితే మన ఇండియాకి ఎందుకు అప్పులు తీరు? కానీ మన వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మనంత ఇండియన్స్, ఓకే, ఇండియన్స్ మనందరి మైండ్లో దెర్ ఈజ్ వన్ థింగ్ నోన్ యాజ్ సెల్ఫిష్నెస్. ఓకే, ఆ సెల్ఫిష్నెస్ వల్లే కరప్షన్స్ మనం యాక్సెప్ట్ చేయం, దో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అలాంటి కరప్షన్స్ వల్ల ఇప్పుడు లైక్ ఏమంటారు ఇలాంటి ప్లాన్లు అంతా వస్తున్నాయి. దీని ఇన్ అండ్ అవుట్ ఇమ్మని చెప్పండి ఎవరినన్నా, ఎవ్వరు ఇవ్వరు. అంతెందుకు అది కట్టే తాపి మేస్త్రిని ఇన్ అండ్ అవుట్ ఇమ్మని వాడు ఇవ్వరు. ఏంటంటే వాడి బొక్కలు వాడుకుంటాయి. ఎందుకు? ఇట్స్ ద ఆన్సర్ ఫర్ యూ గైస్. ఓకే, సో లైక్ ఈ కుక్కలన్నీ తీసుకొని వెళ్తున్నారు, దాన్ని మీట్ అన్నారు. ఎన్జిఓస్ దగ్గరకు వచ్చాము. అండ్ ఈ ఎన్జిఓస్ని కూడా లైక్ సైడ్ చేస్తే మన దగ్గర నెక్స్ట్ వచ్చేది ఫైటర్స్, ద గ్రేట్ సేవ్ డాగ్ ప్రొటెస్టర్స్ ఎక్సెట్రాస్. వాళ్ళు ఏమైనా తక్కువే. ఐ రియల్లీ లైక్ వుడ్ లైక్ టు బో ఫర్ యువర్ ఎఫర్ట్స్ విచ్ వాస్ బీన్ కెప్ట్. కానీ నేను మీ అందరికీ ఒక చిన్న మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు లైక్ మీరు ఇవన్నీ చేశారు కదా, సో మీరు ఇప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి మీ అందరి ఇంటికి నేను ఒక గిఫ్ట్గా ఒక్కొక్క స్ట్రే డాగ్ని నేను మీకు ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, అది లాస్ట్ బ్రెత్ వరకు దాన్ని మీరే పోషించాలి. విల్ యూ డూ ఇట్? నో. అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ది గ్రేట్ స్పీచ్లో లైక్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ వన్స్ దాట్ మన జిహెచ్ఎంసీని లైక్ ఎలా వాడుతున్నారంటే వాళ్ళ రిచ్ పీపుల్ డాగ్స్ ఏమంటారు అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ అవుట్ లైక్ ఎక్స్క్రిషన్స్ సో కాల్డ్, దాన్ని తీయడం కోసం మన జిహెచ్ఎంసీని లేకపోతే మున్సిపల్ లైక్ ఏమంటారు రోడ్ క్లీనర్స్ని యూజ్ చేస్తున్నామని. ఈజ్ ఇట్ అ ప్రాపర్ థింగ్ విచ్ వీ షుడ్ డూ? లుక్ అట్ ద ఫారెన్స్ గైస్, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వై కాంట్ us? You should also think about it, right? సో దానికోసమే అండ్ ఇవన్నీ ఓకే వీ కెన్ కీప్ ఇట్ అసైడ్. ఓకే, లైక్ ఎన్జిఓస్, ఫైటర్స్ ఎక్సెట్రాస్ ఎక్సెట్రాస్ ఎక్సెట్రా. యూ ఆల్సో సెట్ ద థింగ్ నోన్ యాజ్ డెవలప్మెంట్ టూ. ఓకే, సో డెవలప్మెంట్ని కూడా లైక్ వీ విల్ గో అండ్ కీప్ ఇట్ అసైడ్. డన్.
సో నా ఓకే లెట్స్ డూ అంతే. వసుదైక కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ని మన చిన్నప్పుడు విన్నే ఉంటాం. వసుదైక కుటుంబం అంటే మనందరం ఓకే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రీచర్తో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ప్రతి ఒక్క వర్క్ నేచర్తో ఉన్న దాంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే అది గాలి నుంచి మనుషుల వరకు అన్నిటితో కనెక్ట్ అయినాం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్క క్రీచర్ మధ్యలో ఈ బ్యారిగేట్స్ ఎందుకు? కోర్స్ ఇప్పుడు ఇది చెప్పాం కదా, లయన్ పక్కన నేను కూర్చోమంటారేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. దేని హ్యాబిటేట్లో అవి ప్రాపర్గా కంఫర్టబుల్గా ఉంటే సరిపోయేది కదా. అంతేగాని ఏది గెలకటం లేదో దాన్నే వెళ్ళి మనం గెలకాలి. ఇప్పుడు నాకు అర్థం కాదు, మీరు రోడ్లు వెళ్తుండే కదా, కుక్క కావాలని మీ వెంట పడుతుందా? మీరు ఆ కుక్కని గెలికితే కానీ లేదా కుక్కకి మీ దగ్గర నుంచి థ్రెట్ అనిపిస్తే కానీ. అఫ్కోర్స్ కొన్ని కుక్కలు ఉన్నాయి విచ్ ఇస్ బీన్ లైక్ బైటింగ్ ద కిడ్స్ అండ్ ఎక్సెట్రా. కానీ ఇఫ్ ఆ కుక్కల్ని మాత్రం తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే ఇన్సిడెంట్ చేయండి అప్పటికప్పుడు ఆ కుక్కని తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే పని అయిపోద్ది. అంతేకాని 5-10 days తర్వాత అంతే ఆ రేబీస్ వచ్చిన కుక్క మిగతా అన్ని కుక్కలతో వెళ్ళి పాకి వాటన్నిటితో కూర్చొని దాని తర్వాత వస్తే ఈ ఒక్క కుక్కని తీసుకుని వెళ్తే వాల్యూ ఉంటుందా? ఎందుకంటే అప్పటికి రేబీస్ ఇంకో 10 కుక్కలే పాకుండదు. ఇది మనం ఆలోచించాలి. అండ్ అలాగనే లైక్ నేచర్ అన్నాను కాబట్టి ఇందాక లైక్ మన దగ్గర లైక్ కూడా ఎలా అంటే నేచర్ని లైక్ ఇప్పుడు చెట్లు కొట్టేసి నేచర్ అంటాం. అలానే లైక్ ఎక్కడ పడితే అక్కడ తవ్వి గేట్లు వాళ్ళు బిల్డింగ్లు ఇవన్నీ కట్టి డెవలప్మెంట్ అని చెప్పి దాని పేరు మీద సేవ్ నేచర్ అంటాం. మళ్ళీ ఎవరైనా లైక్ దీన్ని సెటప్ చేయడానికి వస్తే వి సే లైక్ ఓకే ఇది ఫౌల్, ఇది చేయకూడదు, అది ఇది అంటాం. సో దీన్ని ఇప్పుడు ఏమనాలి? డెవలప్మెంట్ అంటారా? సేవ్ నేచర్ అంటారా? సో అందుకని వసుదైక కుటుంబాన్ని అందరం ఫాలో అవుతాం. ఓకే అండ్ అలానే సో కాల్డ్ మై డియర్ ఈ మెటా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు దయచేసి ప్రతి ఒక్క దాన్ని స్టోరీ సేక్ లేదా మీ అకౌంట్ రీచ్ సేక్ కింద కాకుండా బయటికి రండి, ఫీల్డ్కి వెళ్ళండి. ఓకే మీరు మంచి పని చేసి దాన్ని పెట్టండి. ఓకే హోప్ దాట్ విల్ గివ్ యూ మోర్ రీచ్. ఓకే ఎందుకంటే చెడుని స్ప్రెడ్ చేయడం కాదు, దాన్ని మంచిగా మార్చి స్ప్రెడ్ చేయద్దు. Let's take it into an oath and let's hope every living creature in this world has an equal right to stay among all the living creatures. Thank you. You are Vikata Kavi signing off.